హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఒక అందమైన విషయం గురించి తెలుసుకుందాము. అందరం ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తాము, పూజిస్తాము, అర్చిస్తాము, వేడుకుంటాము. ఎంత నమ్మకంతోనో, ప్రేమతోనో, భక్తితోనో వేడుకుంటాం కదా. ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏంటంటే నమ్మకానికి విశ్వాసానికి మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం. విశ్వాసానికి నమ్మకానికి మధ్య తేడా ఎలా ఉంటుందో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక వ్యక్తి 2 ఎత్తైన టవర్ల మధ్య కట్టుబడిన తాడుపై నడవటం ప్రారంభించాడు. అతను నెమ్మదిగా నడుస్తున్నాడు. చేతుల్లో ఒక పొడవైన కర్రను బ్యాలెన్స్ చేస్తున్నాడు. అతని కొడుకు తన భుజాలపై కూర్చోబెట్టుకున్నాడు. నేలపై ఉన్న ప్రతి ఒక్కరూ ఊపిరి బిగపట్టుకొని అతన్నే చూస్తున్నారు. మరి చాలా ఉద్రిక్తంగా ఉన్నారు. అతను నెమ్మదిగా 2వ టవర్ వద్దకు చేరుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టారు, ఈలలు వేసి స్వాగతించారు, సెల్ఫీలు తీసుకున్నారు. అతను జనసమూహాన్ని అడిగాడు, నేను ఇప్పుడు ఈ వైపు నుంచి ఆ వైపుకు అదే తాడుపై తిరిగి నడవగలనని మీరందరూ అనుకుంటున్నారా అని అడిగాడు. అందరూ ఒకే గొంతుతో అవును అవును మీరు చేయగలరు అని అన్నారు. మీరు నన్ను నమ్ముతున్నారా అని అడిగాడు. వారందరూ అవును, మేము మీపై పందెం వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము, మేమందరము మిమ్మల్ని నమ్ముతున్నాము అన్నారు. అతను సరే అన్నాడు. మీలో ఎవరైనా మీ బిడ్డను నా భుజంపై కూర్చోపెట్టుకోవడానికి ఇవ్వగలరా అని అడిగాడు. నేను బిడ్డను సురక్షితంగా అవతలి వైపుకు తీసుకువెళ్తాను. అక్కడ ఆశ్చర్యకరమైన శబ్దం ఉంది. అందరూ నిశ్శబ్దంగా మారారు. నమ్మకం వేరు, విశ్వాసం వేరు. విశ్వాసం ఉంటే మనము పూర్తిగా లొంగిపోవాలి, పూర్తిగా శరణాగతి అవ్వాలి. నేటి ప్రపంచంలో మనకు దేవుని పట్ల లేనిది ఇదే. మనం దేవుణ్ణి సర్వశక్తివంతుడని నమ్ముతున్నాము, కానీ మనం అతన్ని విశ్వసిస్తున్నామా? అది మనమే ఆలోచించుకోవాలి. విశ్వాసం మరియు నమ్మకం మధ్య వ్యత్యాసం ఇలా అందమైన సందేశంలో విన్నందుకు చాలా కృతజ్ఞతలు.